శ్రీ శంకరులు దిగ్విజయ యాత్ర సాగిస్తూ ముమ్మార్లు ఈ యొక్క భరతభూమిని సందర్శిస్తున్న సందర్భంలో వారికి అఘాతమైనటువంటి ఒక వార్త అతని చెవిన పడింది. అదేమిటనగా తన ప్రియమైనటువంటి మాతృమూర్తి ఆర్యాంబ ఆయనకు స్మృతిపథంలో వచ్చినది. అది ఆయన జ్ఞాపకం ఏమనగా పూర్వం తాను తన తల్లికి ఇచ్చిన మాట ఏమిటది? చివరి దశలో శ్రీ శంకరులను స్మరించగానే మనోవేగంతో తాను చేరగలనని ఇచ్చిన మాట. ఆ మాట ప్రకారం తక్షణమే శ్రీ శంకరులు తన వద్ద ఉన్నటువంటి అణిమాద అష్టసిద్ధుల ద్వారా చాలా దూర ప్రాంతమైనటువంటి బద్రి ఈ ప్రాంతం నుండి ఆయన తక్షణమే 2,500 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ యొక్క కాలడిని చేరుకున్నారు. దీన్ని మనోవేగము అని అంటారు. అప్పుడు ఆ తల్లి చివరి దశలో ఉండగా ఆమె పక్కనే కూర్చొని ఆమెను ఏదైనా చివరి కోరమన్నారు. అప్పుడు ఆమె తనకు విష్ణు దర్శనం చేయించమన్నది. శ్రీ శంకర్లు తమ దివ్య యోగ శక్తితో ఆమెకు వైకుంఠము, అందులో శ్రీ లక్ష్మీనారాయణ యొక్క దర్శన భాగ్యం ఆయన కలిగించారు. అప్పుడు మాతృమూర్తిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు ఆ యొక్క యోగి సన్యాసి యతీశ్వరుడు శ్రీ శంకరులు మాతృపంచకం అనేటువంటి శ్లోకముల ద్వారా మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని ఆయన అభివర్ణించారు. ఆమె శంకరులను శరీరాన్ని తాకుతూ ఆ యొక్క లక్ష్మీనారాయణని స్మరిస్తూ ఆమె తన చివరి శ్వాసను వదిలింది. తదనంతరం నిశ్చేష్టుతైనటువంటి ఆదిశంకరులు స్థితప్రజ్ఞ స్థితిలో తన తల్లికి అంత్యేష్టి చేయవలనని ఉద్దేశంతో తన పూర్వ బంధువులందరినీ కూడా సహకరించమని కోరాడు. వారు ఎందుకో కారణం తెలియదు కానీ వారందరూ నిరాకరించారు. అదిగాక తనకు అగ్ని ఇవ్వమని కూడా అడగగా వారు అందుకు కూడా సమ్మతించలేదు. అందుకు శ్రీ శంకరులు తక్షణమే తన యోగ శక్తిని ఉపయోగించుకోవాలని నిశ్చయించిన వాడి తన మాతృమూర్తి కుడి భుజమును ఒక్కసారి కదిలించాడు. కదిలించగానే స్వయం ప్రేరితమైనటువంటి అగ్ని విజృంభించి వచ్చింది. అంతకుముందే అక్కడ తాను ఏర్పాటు చేసినటువంటి అరటి బోదలిపై ఆమె చితిని ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ చితి అలానే భస్మమైంది. వేద మంత్రముల ద్వారా పరమేశ్వరుని స్మరిస్తూ ఆమెకు చివరి సంస్కారములను ఆయన ముగించాడు. అప్పుడు అక్కడే దూరంగా ఉన్నటువంటి తన బంధువులను చూసి ఆ నంబూద్రి వారికి అందరికీ కూడా ఈ విధంగా శపించాడు. ఏమని? మీకు ఎప్పటికి కూడా వేదాధ్యయనం పరిపూర్ణం కాదు. రెండవది, ఏ సన్యాసి కూడా మీ గృహములందు భిక్ష స్వీకరించడు. మూడవది, మీరు మీ గృహముల యందు మరణించినప్పుడు ఎవరైనా మీ గృహము పెరటి భాగంలోనే మీరు అంత్యక్రియలు జరుగునట్లు వారిని శపించి అక్కడి నుండి ఆ యొక్క రాజైనటువంటి కేరళలో అప్పటి రాజైనటువంటి రాజశేఖరునికి ఈ విషయములు చెప్పి తాళపత్రముల ద్వారా వీటిని అన్ని చోట్లను పంచవలసిందిగా చెప్పాడు. తాను నిర్ణయించినట్టు ఈ సిద్ధాంతము ఏదైతే ఉన్నదో వాటిని వారు యథాతథంగా పాలించినట్లుగా రాజును ఆజ్ఞాపించి తన తపోశక్తితో అక్కడి నుండి అదృశ్యమయ్యాడు ఆదిగురు శంకరులు. ఆత్మీయులారా, ఎటువంటి వారికైనా సరే ఇటువంటి కష్టములు దాపురించడం అది సహజ. అదంతాయు భగవంతుని లీల. తదుపరి శంకరులు కాశీకి ప్రయాణమయ్యాను. కాశీకి ప్రయాణమై అక్కడ పవిత్రమైన గంగానదిలో స్నానమాచరించి కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు. అక్కడి నుండి తన ముందు ప్రయాణమునకై ఏర్పాట్లు చేసుకొనుచున్నాడనమాట. ఎవరో ఆదిగురు శంకరులు తాను దక్షిణంలో ప్రయాణించవలనని, ఇంకా ఈ యొక్క ధర్మస్థాపనకై చతురామ్నాయ పీఠము స్థాపించవలన ఉద్దేశమునకై అక్కడే ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రారంభించాడు. ఆత్మీయులారా, ఇప్పుడు మనము మఠము మరియు పీఠము మరియు సన్యాసములు ఈ యొక్క విషయములమై మనం కొద్దిగా పరిచయం చేసుకోవడం చాలా అవసరం. సన్యాసులు బ్రహ్మచారులు నివసించే మఠం అది. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తర్వాత అది పీఠంగా మారుతుంది.
శంకర్లు దేశం 4 మూలల 4 మఠాలు స్థాపించారనేది జగద్విదితం. వీటిని చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. ఈ చతుర్మఠాల స్థాపన శంకర్ల వ్యవస్థా నైపుణ్యాన్ని, కార్యనిర్వహణ దక్షతకు తార్కాణమన్నమాట. సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని పునర్జీవించేయడం కోసం, సుస్థిరం చేయడానికి, వ్యాప్తి చేయడానికి, కేంద్రాలుగా పనిచేసేయడానికి ఈ 4 మఠాలను ఆయన వేల సంవత్సరాల పూర్వమే నిర్ణయించాడు. శంకర్లు ఏ ప్రాతిపదికపై ఎంత పటిష్టంగా నిర్మించారో మనకి ఈనాడు తెలుస్తుంది. చతురామ్నాయ పీఠాలు నిరంతరంగా నిర్వహించబడేందుకు ఆదిగురు శంకర్లు మఠామ్నాయము, మహాశాసనము అనే నిర్వహణ పద్ధతులను కూడా ఆయన ప్రవేశపెట్టారు. మఠామ్నాయము, మహాశాసనం అనగా ఏదనగా అది ఒక నిర్ణయము, ఒక ప్రధానమైన పత్రిక. ఆ పత్రముల ఆధారంగా ఆ సంస్థ లేక ఆ మఠం అంతర్గత నిర్వహణకు సంబంధించి ఉంటుంది. కావున వారు అదే ప్రకారం ఆ మఠములు తమ కార్యనిర్వహణ ప్రారంభించాలి. ఈ విధంగా శంకర్లు అతి శ్రేష్టమైనటువంటి చతురామ్నాయ పీఠముల నిర్వహణ కోసం ఆయన సన్యాసులకు నామాంతరము, యోగపట్టము అనే దాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టారు. హిందూ ధర్మం ప్రకారం సన్యాసం తీసుకున్న వ్యక్తి తమ పూర్వ పేరును తీసివేసి సన్యాసిని సూచించే యోగ పట్టాన్ని ఆయనకు అనుగ్రహిస్తారు. అటువంటి ప్రత్యేక నామాన్ని యోగ పట్టము అంటారు. అటువంటి 10 పేర్లను శంకరులు నిర్దేశించారు. అవి తీర్థ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేటివి. హిందూ సన్యాసుల పేర్ల చివర ఇలాంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు ఆనంద తీర్థ, విద్యారణ్య తీర్థ, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు, నృసింహభారతి, తోతాపురి అనే పేర్లు సుప్రసిద్ధాలు. శంకర్లు 4 మఠాల స్థాపనకు ప్రమాణంగా దిక్కులను మరియు వేదాలను, సంప్రదాయాలను ఆయన అనుసరించారన్నమాట. ఇప్పుడు ఆ 4 పీఠముల గురించి మనం తెలుసుకుందాం. హస్తామలకాచార్యుడు గోవర్ధన పీఠం, పూరి. మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, వీరి వేదం ఋగ్వేదం. సంప్రదాయం భోగవార సంప్రదాయం. సురేశ్వరాచార్యుడు శృంగేరి శారదాపీఠం, శృంగేరి. అహం బ్రహ్మాస్మి, మహావాక్యం అది. వేదం యజుర్వేదం. సంప్రదాయం భూరివార సంప్రదాయం. పద్మపాదాచార్యుడు కాంచీపీఠం మరియు ద్వారక. తత్వమసి మహావాక్యం, సామవేదం, కీటవార సంప్రదాయం. తోటకాచార్యుడు జ్యోతిర్మఠం, బద్రీనాథ్, అయమాత్మ బ్రహ్మ, అథర్వవేదం, ఆనందవారం అన్నమాట. ఈ విధంగా ఆమ్నాయాలను ఉన్నాయి. ఆమ్నాయములు అనగా వేదములు సంబంధించినటువంటి శాస్త్రములు అన్నమాట. ఆమ్నాయములు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. పూర్వము, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వ, స్వాత్మ, నిష్కళ, ఇవి ఆమ్నాయాలు. వీటిలో మొదటి 4 మనకు దృష్టి గోచరిస్తాయి కాబట్టి దృష్టి గోచరములు అని, చివరి 3 దృష్టి గోచరించనివి అనగా బుద్ధికి మాత్రమే అందేవి కాబట్టి జ్ఞాన గోచరములు అని పిలుస్తారు. వేదములు, మహావాక్యములు. వేదములు 4 ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క వాక్యం తీసుకొనబడిందని ఇంతకు ముందే మేము వివరించాం. మరలా ఇంకొక మారు ఆ విషయాన్నే ప్రస్తావన చేస్తున్నాం. ఋగ్వేదం నుండి ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదం నుండి అహం బ్రహ్మాస్మి, సామవేదం నుండి తత్వమసి, అథర్వణ వేదం నుండి అయమాత్మ బ్రహ్మ. ఈ వాక్యాలను ఆ ఉపనిషత్తుల ద్వారా ఆ యొక్క వేదసారాన్ని తెలిపేటువంటి మహావాక్యాలు ఇవి. సాంప్రదాయాలు 4 విధాలైనవి. కీటవార సంప్రదాయం, భోగవార సంప్రదాయం, ఆనందవార సంప్రదాయం, భూరివార సంప్రదాయం. వీటినే ప్రమాణంగా తీసుకొని శంకర్లు 4 మఠాలను స్థాపించారు. మఠ నిర్వహణలో శంకర్లు వ్యవస్థ నైపుణ్యం ఎలా ఉండేది? మఠామ్నాయమని పిలువబడే మఠ నిర్వహణ వ్యవస్థలో కొన్ని విశేష లక్షణాలను శంకర్లు విధించారు. వాటిలో శంకరులు పీఠాలకు నారాయణుని, సిద్ధేశ్వరుని, శివుడు అనగా అధిదేవతగా నిర్ణయించాడు. దీని ద్వారా హిందూ ధర్మంలో ఏ ఒక్క పంథాను అనుసరించలేదు అని స్పష్టంగా మనకు తెలుస్తుంది. వివిధ యోగ పట్టములు ధరించిన సన్యాసులకు వేర్వేరు బాధ్యతలను కేటాయించడం ద్వారా హిందూ ధర్మములైన ప్రజలు వివిధ ధార్మిక అవసరాలకు వారుండే వేర్వేరు భౌగోళిక ప్రాంతాలకు ధర్మాచారులు అందుబాటులో ఉండే కూడా ఏర్పాటు కూడా చేశారు. 3వది పర్యటన. భిక్ష అనబడే వ్యవస్థలు సన్యాసులు అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు వైయక్తికంగా ఆర్థిక లంపటాల్లో చిక్కుకొనకుండా సామాన్య ప్రజలపై ఆధారపడుతూ
తమ ధర్మాన్ని తామే పోషించాలనే స్పృహను ప్రజల్లో కలుగజేసేందుకు ఆయన రూపొందించాడనమాట. ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకు బాధ్యత ఉందని ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రజల మధ్య ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి తమ శక్తిని ఉపయోగించాలనే భావనను పీఠాధిపతులలో కలిగజేయడానికి యోగ పట్టా వ్యవస్థను ఆయన రూపొందించాడు.